శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ జయద్రథుడు ద్రౌపదిని మోహించడం, ఆమెను బలవంతంగా రథం మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతూ ఉండడం, ఆ విషయం విన్నటువంటి పాండవులు అతన్ని వెంబడించడం, అట్లాగే ఆ పాండవులు అతని సైన్యాన్ని కూడా యుద్ధంలో జయించడం, అది చూసి భయపడినటువంటి జయద్రథుడు పారిపోవడము జరిగాయి. అప్పుడు వెంటనే భీమసేనుడు చెప్పాడు ధర్మరాజుతో, మహారాజా, మీరు ద్రౌపదిని నకుల సహదేవుల్ని తీసుకుని వెళ్ళండి, వీడు ఎక్కడున్నప్పటికీ వాడి సంగతి చూసి మేము వస్తాం భీమార్జునం అని చెప్పారు అని వాళ్ళు అలా చెప్తే, అప్పుడు యుధిష్ఠిరుడు చెప్పాడు, మహాబాబు, ఆ సైంధవుడు దురాత్ముడైనప్పటికీ కూడా మన యొక్క దుశ్శల యొక్క గాంధారి పుత్రిక అయినటువంటి దుశ్శల యొక్క భర్త కదా, అది దృష్టిలో పెట్టుకుని అతన్ని చంపకండి అన్నాడు. ఆ మాట వింది ద్రౌపది. తచ్చుత్వా ద్రౌపదీ భీమం ఉవాచ వ్యాకులేంద్రియ కుపితా హ్రీమతి ప్రాజ్ఞాపతి భీమార్జునావభౌ. ఆ మాటలు వినేప్పటికీ ద్రౌపదికి చాలా కోపం వచ్చింది. ఇదేంటి, ఇంతటి ధర్మరాజు నన్ను వాడు చెరపట్టుకుని పట్టుకుపోతుంటే వాడిని ఏమో నువ్వు చంపొద్దని చెప్పడం ఏమిటి అని ఆమెకు చాలా కోపం వచ్చింది. ఇంద్రియాలన్నీ వ్యాకులపాటు చెందేయి. ప్రాజ్ఞురాలైనప్పటికీ లజ్జావతి అయినప్పటికీ కూడా కోపంతో తన భర్తలైనటువంటి భీమార్జునులతోటి ఈ విధంగా అందుట, కర్తవ్యం చేత్ ప్రియం మహ్యం వధ్యస పురుషాధమ సైంధవాపసద పాపో దుర్మతి కులపాంసన. మీరు కనుక నాకు ప్రియం చెయ్యాలని ఏమాత్రం అనుకున్నా, మీ మనస్సులో అటువంటి కోరికున్నా, నా యందు ఏమాత్రం అనురాగం ఉన్నా ఆ నరాధముణ్ణి వధించండి. ఆ పాపాత్ముడైనటువంటి దుర్బుద్ధి అయినటువంటి వాడు సింధు దేశానికే కళంకం, కులంలో చిచ్చులాంటి వాడు. భార్యాభిహర్త వైరీ యోయశ్చ రాజ్యహరో రిపు యాచమానోపి సంగ్రామే నమోక్తవ్య కథంచన. ఇంకా చాలా చక్కటి మాట కూడా చెప్పింది. భార్యను అపహరించినటువంటి శత్రువు కానీ, రాజ్యాన్ని హరించినటువంటి శత్రువు కానీ యుద్ధంలో ప్రాణదానం చేయమని ప్రాధేయపడినా కానీ వదిలిపెట్టకూడదు. వాడు ఇత్యుక్తౌ తౌ నరవ్యాఘ్రౌ జయతుర్యత్ర సైంధవ రాజా నివృతే కృష్ణాం ఆదాయ స పురోహితః. ద్రౌపది ఇలా చెప్పగానే ఆ మహాపరాక్రమశాలైనటువంటి భీమార్జునులు ఇద్దరు కూడా ఆ సైంధవుడు వెళ్ళినటువంటి వైపుకు వెళ్ళారు. యుధిష్ఠిర మహారాజు ద్రౌపదిని తీసుకుని పురోహిత సహితంగా వెనక్కి వెళ్ళాడు. సప్రవిశ్య ఆశ్రమపదం అపవిద్ధ భృసీమఠం మార్కండేయాధిర్విప్రై అనుకీర్ణం దదర్శః. అతడు ఆశ్రమాన్ని చేరుకునేసరికి అక్కడ ఉండేటువంటి కూర్చునేటువంటి వస్తువులు, ఆసనాలు, అక్కడ ఉండేటువంటి వస్తువులు ఇవన్నీ కూడా చిందరవందరగా పడి ఉన్నాయి. మార్కండేయాది విప్రులందరూ కూడా అక్కడ గుమికూడి ఉన్నారు, ఏం జరిగిందో ఏం జరుగుతుందో అని. ద్రౌపదీ మనసోచద్భిః బ్రాహ్మణైస్తై సమాహితై సమీయాయ మహాప్రాజ్ఞ సభార్యో భ్రాతృమధ్యగః. అక్కడ వాళ్ళందరి మనస్సులోనూ పదే పదే ద్రౌపదిని గూర్చే విచారం, ఏమైందో అని. అంతలో ఆ మహాప్రాజ్ఞుడైనటువంటి యుధిష్ఠిరుడు భార్యను వెంటబెట్టుకుని సోదరులతో కలిసి అక్కడికి వచ్చాడు. తే స్మతం ముదితా దృష్ట్వా పునఃప్రత్యాగతం నృపం జిత్వా తాన్ సింధు సౌవీరాన్ ద్రౌపదీం ఆహృతాం పునః. ఆ సింధు సౌవీర్రాజులను జయించి అపహరింపబడినటువంటి ద్రౌపదిని తీసుకుని తిరిగి మరలి వచ్చినటువంటి యుధిష్ఠిరుని చూసేటప్పటికీ వాళ్ళందరూ కూడా ఆనందించారు. సతై పరివృతో రాజా తత్రైవ ఉపవివేశః ప్రవివేశాశ్రమం కృష్ణ యమాభ్యాం సహభావిని. వాళ్ళందరూ అక్కడ చుట్టుముట్టగా ఆ రాజు అక్కడే కూర్చుండిపోయాడు. ఆ ద్రౌపది కవలలతో కలిసి, అంటే నకుల సహదేవులతో కలిసి ఆశ్రమం లోపలికి వెళ్ళింది. భీమసేనార్జునౌ చాపి శ్రుత్వా క్రోశగతం మృపం స్వయం అశ్వాం స్తుదంతౌ తౌ జవేనైవాభ్యధావతాం. అట్లాగే ఇక్కడ భీమార్జునుడు కూడా
తమ శత్రువు అయినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాడా అని అతడు ఎంత క్రోసెడు దూరం వెళ్ళాడని తెలుసుకుని గుర్రాలను తోలుకుంటూ చాలా వేగంగా ముందరకు వెళ్ళారట. ఇదమత్యద్భుతం చాత్ర చకార పురుషోర్జున క్రోశమాత్రాగతాన స్వన్ సైంధవస్య జగాన యత్ సహి దివ్యాస్త్ర సంపన్న కృచ్ఛకాలేప్య సంభ్రమ అకరోద్దుష్కరం కర్మ శరైరస్త్రానుమంత్రితై. ఆ సమయంలో అక్కడ అర్జునుడు ఒక అత్యద్భుతమైనటువంటి కార్యం చేసేట. క్రోసెడు దూరంలో ఉండేటువంటి సైంధవుడి యొక్క గుర్రాన్ని చంపివేశాడు తన బాణాలతోటి. అతడు దివ్యాస్త్ర సంపన్నుడు. సంకట స్థితిలో కూడా ఎంత మాత్రమో అసలు తడబాటు అనేటువంటిది అర్జునుడికి లేదు. అస్త్రాలతో అభిమంత్రించినటువంటి బాణాలను ఉపయోగించడంలో అతనికి అతనే సాటి తప్ప అతనితో సమానమైనటువంటి వాడు ఎవడు లేడు. దాంతో అతను ఈ దుష్కరమైనటువంటి కార్యాన్ని చేశాడు. తతో అభ్యధావతాం వీరౌ ఉభౌ భీమ ధనంజయౌ హతాస్వం సైంధవం భీతం ఏకం వ్యాకుల చేతసం. గుర్రాలు చచ్చిపోయాయి, భయంతో వణకిపోతున్నాడు వాడు, ఒంటరివాడయ్యాడు, సేనంతా చచ్చిపోయింది. అటువంటి సైంధవుడిని ఆ భీమార్జునులు ఇద్దరు కూడా వెంబడించారు. సైంధవస్తు హతాన్ దృష్ట్వా తథా స్వాన్ సుదుఃఖిత అతి విక్రమ కర్మాణి కుర్వాణంచ ధనంజయం. ఆ చనిపోయినటువంటి తన గుర్రాలను వెనక వస్తున్నటువంటి అత్యంత పరాక్రమం కలిగినటువంటి అర్జునుడిని భీమసేనుడిని చూచి సైంధవుడు చాలా బాధపడ్డాడు. ఫలాయన కృతోత్సాహ ప్రాద్రవద్యేన వైవనం సైంధవం అభిసంప్రేక్ష పరాక్రాంతం పలాయనే అనుయాయ మహాబాహు ఫాల్గుణో వాక్యమబ్రవీత్. ఇంక కేవలం పారిపోవడం తప్ప ఇంకంతకంటే ఏం లేదు. ఆ పారిపోవాలనేటువంటి తపనతోటే సైంధవుడు ఇంకా ఇవన్నీ వదిలిపెట్టి ఆ అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పారిపోవడంలో పరాక్రమం చూపించాడు పాపం. అల్లా పరాక్రమం చూపిస్తున్నటువంటి సైంధవుడిని చూసి ఆ మహాబాహు అయినటువంటి అర్జునుడు అతన్ని వెంబడిస్తూ ఈ విధంగా అన్నట్ట. అనేన వీర్యేణ కథం స్త్రియం ప్రార్థయసే బలాత్ రాజపుత్ర నివర్తస్య నతే యుక్తం పలాయనం కథం హ్యనుచరాన్ హేత్వా శత్రుమధ్యే పలాయసే. ఓ రాజకుమారా, నువ్వు ఇటువంటి పరాక్రమంతో పరస్త్రీని బలవంతంగా పొందాలనుకున్నావా? మహాపరాక్రమవంతుడిలా వచ్చి ఆ ఆశ్రమంలోకి వచ్చావు, ఎవరు లేని సమయంలో ద్రౌపదిని తీసుకెళ్ళావు. నువ్వు వెనక్కి తిరుగు. పారిపోవడం అనేటువంటిది నీకు అసలు ఎంత మాత్రమో ధర్మం కాదు. శత్రుమధ్యంలో నీ సేవకులందరినీ వదిలేసావు. అలా వదిలేసి నువ్వు నీ ప్రాణాలను దక్కించుకోవడం కోసం పారిపోతున్నావు. ఇదేం క్షత్రియ ధర్మం అయ్యా? ఇత్యుచ్యమాన పార్థేన సైంధవో నవ్యవన్యవర్తత తిష్టేతి చతం భీమ సహసా అభ్యద్రవద్బలి మావధీరితి ప్రార్థస్తం దయావాన్ ప్రత్యభాషత. అర్జునుడు ఈ విధంగా నిందించినప్పటికీ కూడా సైంధవుడు ఎంత మాత్రం వెనక్కి తిరగలేదట. బలిష్ఠుడైనటువంటి భీముడు వెంటనే ఆగు అంటూ అరిచేట, వెంటబడ్డట. ఆ దయాళు అయినటువంటి అర్జునుడి మట్టుకు అతను ప్రాణాలు తీగినాయన అని భీమసేనుడితో చెప్పాట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ద్రౌపదీహరణ పర్వణి జయద్రథ పలాయనే 1,70,200 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ద్రౌపదీహరణ పర్వం అనే ఉపపర్వంలో జయద్రథ పలాయనం అనేటువంటి 271వ అధ్యాయం పూర్తయింది. మనం 272వ అధ్యాయంలో ప్రవేశించాం. ఈ కథలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. ఈ విధంగా జయద్రథుడు అలా పారిపోతుంటే జయద్రథస్తు సంప్రేక్ష భ్రాతరావ ఉజ్జతావుభౌ ప్రాద్భావత్వోర్ణమవ్యగ్రహ జీవితేప్సు సుదుఃఖిత. ఆ అన్నదమ్ములిద్దరూ కూడా సన్నద్ధులే ఉండడం చూశాడు జయద్రథుడు. ఇంకా చాలా దుఃఖపడ్డాడు. ప్రాణాలు ఎలాగైనా రక్షించుకోవాలి అని అనుకుంటున్నాడు. ఆ ఆశతోటే తడబాటు లేకుండా అతి వేగంగా పరిగెడుతున్నట్ట. తం భీమసేనో ధావంతం అవతీర్య రథాద్బలి అభిదృత్య నిజగ్రాహ కేశపక్షే హ్యమర్షణ. ఆ బలిష్ఠుడైనటువంటి భీముడు కోపంతో రథం నుంచి దిగట. పరిగెడుతున్నటువంటి అతన్ని వెంబడించి అతడు జుట్టు పట్టుకున్నట్ట. సముద్యమ్య చ తం భీమో నిష్పిపేషమహైతలే శిరో గృహీత్వా రాజానం తాడయామాస చైవహి. ఆ భీముడు అతన్ని ఆ జుట్టు పట్టుకుని ఒక్కసారి పైకెత్తి భూమి మీద పడేసి ఆ తల పట్టుకుని అతనికి
పిడుగుద్దులు గుద్దెట్ట. పునః సంజీవమానస్య తస్యోత్పతితుమిచ్చతః పదామూర్ధ్ని మహాబాహు ప్రాహరద్వ్యలపిష్యతః తస్య జాను దధౌ భీమో జఘ్నే చైనమరత్రిన సమోహమగమత్రాజా ప్రహారబలపీడితః. ఆ మహాబాహు అయినటువంటి భీముడు ఇంకా ప్రాణాలతో ఉండి పైకి లేద్దాం అనుకున్నటువంటి వాడిని కాలుతో తన్నేట. అలా అరుస్తూ ఏడుస్తూ అతని మోకాళ్ళ రెండిటితో నొక్కిపెట్టి పిడికలతో పొడిచేట. ఆ గాఢమైనటువంటి దెబ్బలకి ఓర్చుకోలేక బాధతోటి ఆ సింధురాజు కాస్త మూర్ఛపోయేట. సరోషం భీమసేనంతు వారయామాస ఫాల్గుణ దుశ్శలాయ కృతే రాజా యత్తదాహేతి కౌరవ. అల్లా కోపంతో ఉన్న భీమసేనుడిని చూసాడు అర్జునుడు. నాయన కురునందన, దుశ్శలను గూర్చి మహారాజు చెప్పినటువంటి మాట విను, ఆ మాటను పాటించు, వాడిని చంపేకు అన్నాడు. అప్పుడు భీమసేనుడు అంటున్నాడు, నాయం పాప సమాచార మత్తో జీవితుమర్హతి కృష్ణాయా తదనర్హాయా పరిక్లేష్ట నరాధమ. ఈ నరాధముడు కష్టాలు పొందదగినటువంటి ద్రౌపదికి కష్టం కల్పించాడు. అలాంటి మదంతో ఉన్నటువంటి వాడు వీడు జీవించడానికి తగడన్నాడు. కిన్ను శక్యం మయా కర్తుం యద్రాజా సతతం గృహి త్వంచ బాలిశయా బుద్ధ్యా సదైవాస్మాన్ ప్రభాదసే. కానీ నేను ఏం చేయగలను? ఆ యుధిష్ఠిరుడు ఎప్పుడూ దయగలిగినటువంటి వాడే, ప్రతి వాడిని క్షమించేస్తూ ఉంటాడు. నువ్వు కూడా అజ్ఞానంతో ఎప్పుడూ నన్ను బాధ పెడుతూనే ఉంటావు అని అర్జునుడితో అంటున్నాడు. ఏముక్త్వా సటాస్తస్య పంచచక్రే వృకోదర అర్ధచంద్రేణ బాణేన కించుదబ్రూతస్తదా. ఈ విధంగా చెబుతూ వృకోదరుడు అర్ధచంద్ర బాణంతో అతని జుట్టును పంచశిఖలుగా కత్తిరించేశాట. ఆ సమయంలో జయద్రథుడు ఏం మాట్లాడకపోయాడు. అంటే ఏంటి? జుట్టును కత్తిరిస్తే కనుక అది మరణంతో సమానము. అందువలన ఆ విధంగా వాడికి అవమానం చేసేట. వికథయత్వా రాజానం తత ప్రాహ వృకోదర జీవితం చేచ్చసే మూఢా హేతుం మే గదత శృణు. అలాంటి జయద్రథుణ్ణి గట్టిగా నిందిస్తూ భీముడు అంటున్నాడు, ఓ మూర్ఖుడా, నువ్వు జీవించదలుచుకుంటే దానికి హేతుభూతమైనటువంటిది నేను చెప్పేది విను. దాసోస్మీతి తథావాచ్యం సంసత్సు చ సభాసు చ ఏవంతే జీవితం దద్యాం ఏష యుద్ధజితో విధి. రాజసభలలో, పెద్దల సభల్లో నేను యుధిష్ఠిరుడికి దాసుడును అని చెప్పాలి. అలా అయితే కనుక నీకు ప్రాణదానం చేస్తాను. యుద్ధంలో జయించినటువంటి వాళ్ళ పద్ధతి అది అని చెప్పాడు. ఏమస్మితి తం రాజా కృష్యమాణో జయద్రథ ప్రోవాచ పురుష వ్యాఘ్రం భీమమాహవశోభినం. అలా నేల మీద ఈడ్చబడుతున్నటువంటి ఆ సింధురాజు అయినటువంటి జయద్రథుడు యుద్ధరంగంలో శోభించేటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి భీముడిని చూసి భయపడుతూ ఇంకా అలాగే జరుగుతుందని చెప్పాడు. తతయేనం విచేష్టం తం బద్ధ్వా పార్థో వృకోదర రథమారోపయామాస విసంజ్ఞం పాంసుగుంఠితం. ఆ పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నటువంటి అతన్ని ఆ భీముడు బంధించి రథం మీదకి ఎక్కించాడు. అతడు మట్టి కొట్టుకుపోయి చేష్టలు దక్కున్నాడు పాపం. తతస్థం రథమాస్థాయ భీమ పార్థానుగస్తథా అభ్యేచ్ఛాశ్రమ మధ్యస్థం అభ్యగచ్చ యుధిష్ఠిరం. ఆ తర్వాత భీముడు రథం ఎక్కి అర్జునుడు తనను అనుసరిస్తూ ఉండగా ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడ కూర్చున్నటువంటి యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళాడు. దర్శయామాస భీమస్తు తదవస్థం జయద్రథం తం రాజా ప్రాహసదృష్ట్వా ముచ్యతామితి చాబ్రవీత్. అతన్ని బంధించి తీసుకొచ్చి ఆ యుధిష్ఠిరుడి యొక్క కాళ్ళ మీద పడేశాడు. అటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ జయద్రథుణ్ణి భీముడు రాజుకు చూపించాడు. ఆ యుధిష్ఠిరుడు అతను చూసి ఒక చిరునవ్వు నవ్వి అతను విడిచిపెట్టవయ్యా అన్నాడు. రాజానం చాబ్రవీద్ భీమో ద్రౌపద్యాః కథ్యతామితి దాసభావగతో హేష పాండూనాం పాపచేతనః. అప్పుడు భీముడు ధర్మరాజుతో అన్నాడు, ఈ పాపచిత్తుడు పాండవులకు దాసుడయ్యానని ద్రౌపదుడికి చెప్పండి అయ్యాడని అని అన్నాడు. తమువాచ తతో జ్యేష్ఠ భ్రాత్రా సప్రణయం వచ ముంచైనం అధమాచారం ప్రమాణాయదితే వయం. అప్పుడు ఆ యుధిష్ఠిరుడు ప్రేమపూర్వకంగా అతనితోటి, నా మాట మీద కనుక నీకు గౌరవం ఉంటే ఈ నీచకర్ముణ్ణి విడిచిపెట్టవయ్యా అని భీమసేనుడిని ఆజ్ఞాపించాడు. ద్రౌపదీ చాబ్రవీద్ భీమం అభిప్రేక్ష యుధిష్ఠిరం దాసోయం ముచ్యతాం రాజ్ఞా త్వయా పంచశటకృతః. అప్పుడు ఆ ద్రౌపది కూడా యుధిష్ఠిరుని కేసు చూసి భీముతో అంది, నువ్వు పంచశిఖలు పెట్టిన ఇతడు రాజుగారికి దాసుడు కనుక వదిలేసే ఇంకా అంది.
సముక్తోభ్యేచ్చ రాజానం అభివాచ్య యుధిష్ఠిరం భవందే విహ్వలో రాజన్ తాంస దృష్ట్వా మునిం సదా. అప్పుడు ఆ జయద్రథుడు బంధ విముక్తుడై ఆ యుధిష్ఠిర మహారాజు దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి నమస్కారం చేశాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ మునులందరినీ చూశాడు. వాళ్ళందరికీ కూడా నమస్కారం చేశాడు. తమువాచ గృహణీ రాజా ధర్మపుత్రో యుధిష్ఠిర తదా జయద్రథం దృష్ట్వా గృహీతం సవ్యసాచిన. ఆ అర్జునుడు జయద్రథుడిని పట్టుకోగా దయాళువైనటువంటి ధర్మపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు ఆ అర్జునుడితో ఈ విధంగా అంటున్నాడు. అదాసో గచ్చముక్తోసి మైవంకార్షి పునఃక్వచిత్ స్త్రీకామం వాధిగస్తు త్వాం క్షుద్ర సహాయవాన్ ఏవం విధం హి కక్కుర్యా త్వదన్య పురుషాధమ కర్మధర్మ విరుద్ధం వై లోకదుష్టం చ కర్మతే. నువ్వు ఇక్కడ దాసుడు కాదులే, వెళ్ళు, నీకు విముక్తి ప్రసాదించాము, ఇంకెప్పుడు ఇటువంటి పని చేయకు. స్త్రీకాముకుడవైనటువంటి నిన్ను చేదరించుకుంటున్నాం మేమందరం కూడాను. నువ్వు చాలా నీచుడవు, నీ సహాయకులందరూ కూడా నీచులే. ఇలాంటి పని పురుషాధముడైనటువంటి నువ్వు తప్ప ఎవరు చేస్తారు? అందువల్ల నువ్వు చేసినటువంటిది ధర్మ విరుద్ధమైనటువంటిది, లోక నింద్యమైంది కూడాను, పో అన్నాడు. గత సత్వమివ జ్ఞాత్వా కర్తారమశుభశ్చతం సంప్రేక్ష భరతశ్రేష్ఠ కృపాంచక్రే నరాధిప ధర్మే తే వర్ధతాం బుద్ధి మాచా ధర్మే మనకృధ శాశ్వసరథపాదాత స్వస్తి గచ్చ జయద్రథ. అప్రాచ్య పనులు చేసేటువంటి జయద్రథుడు ఇప్పుడు బలహీనుడయ్యానని గుర్తించి ఆ యుధిష్ఠిర మహారాజా తను చూసి జాలిపడ్డాడు. జయద్రథ, నీ బుద్ధి ధర్మమందే వృద్ధి పొందును కాక అధర్మం మీద మనసు పెట్టుకోకు. గుర్రాలతోటి రథాలతోటి కాల్బలంతో ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరినీ తీసుకుని సుఖంగా వెళ్ళాడు. ఏ ముక్తస్తు సబ్రీలం తూష్ణీం కించిదవాంగ్ముఖ జగామ రాజన్ దుఃఖార్తో గంగా ద్వారాయ భారత సదేవం శరణం గత్వా విరూపాక్షమమాపతిం తపశ్చార విపులం తస్య ప్రీతో వృషధ్వజ బలిం స్వయం ప్రత్యగృహ్ణాత్ ప్రీయమాణ స్త్రీలోచన. ఎప్పుడైతే ఆ ధర్మరాజు అలా చెప్పాడో వెంటనే జయద్రథుడు పాపం సిగ్గుతో తలకే ఉంచుకుని మౌనంగా వెళ్ళిపోయాడు. అతడు అత్యంతమైన దుఃఖాన్ని పొందాడు. పొందినటువంటి వాడే గంగా ద్వారానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ విరూపాక్షుడైనటువంటి ఉమాపతి అయినటువంటి ఆ మహేశ్వరుని యొక్క శరణు పొంది గొప్ప తపస్సు చేశాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళకుండా ఆ గంగాద్వారంలో ఈశ్వరుడి గురించి చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. దాంతో ఆ ఈశ్వరుడు ప్రీతుడయ్యాడు. ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొంది ఆ ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అటువంటి ఆ త్రిలోచనుడైనటువంటి ఆ పరమేశ్వరుడు స్వయంగా పూజను స్వీకరించేట. వరంచాస్మై దదౌ దేవ సజగ్రాహ చతృణు సమస్తాన్ సరథాన్ పంచ జయేయం యుధి పాండవాన్ ఇతి రాజా బ్రవీద్దేవం నేతి దేవస్తమబ్రవీద్ అజయ్యాం చాప్యవధ్యాం చావారయిష్యసి తాన్ యుధి ఋతే అర్జునం మహాబాహం నరన్నామ సురేశ్వరం బదర్యాం తప్తతపసం నారాయణ సహాయకం. ఆ మహాదేవుణ్ణి ప్రీతి పొందాడు. అందువల్ల ఆ మహాదేవుడు అతనికి వరం ఇచ్చేట. దాన్ని అతడు గ్రహించాడు. అదేదో చెప్తాను, జాగ్రత్తగా వినవయ్యా అని చెప్తున్నాడు. ఆ జయద్రథుడు మహాదేవుని ఏ విధంగా వరం కోరేట, రథసహితులైనటువంటి పాండవుల 5గురును యుద్ధంలో నేను జయించాలి, అటువంటి వరం నాకు ఇవ్వు అని అడిగట. అంటే అప్పుడు వెంటనే పరమేశ్వరుడు చెప్పాట, అలాంటి వరం నీకు ఇవ్వడానికి ఎంత మాత్రమో కుదరదయ్యా అని చెప్పాట. ఎందుకంటే వాళ్ళు అజేయులు, అవధ్యులు కూడా మహాబాహువైనటువంటి అర్జునుడిని తప్ప మిగిలినటువంటి వాళ్ళని యుద్ధంలో నువ్వు అడ్డుకోగలవు. ఎందుకంటే ఆ అర్జునుడిని ఎదుర్కోవడం అనేటువంటిది నీ వల్ల కాదు. అందువల్ల ఆ మిగిలినటువంటి నలుగురిని ఎదుర్కోగలుగుతావు. అతడు ఎవరనుకుంటున్నావు? నరుడనేటువంటి పేరుతో ఉండేటువంటి ఇంద్రుడు, బదరికాశ్రమంలో తపస్సు చేసినటువంటి నారాయణుడికి సహాయకుడు అతడు. అందువల్ల అతడిని నువ్వు జయించలేవు. కాబట్టి ఈ నలుగురిని మటుకు యుద్ధంలో నువ్వు అడ్డుకోగలవు అని ఆయన ఆ జయద్రథుడికి ఆ వరాన్ని ఇచ్చాడు. అజితం సర్వలోకానాం దేవైరిపుదురాసదం మయా దత్తం పాశుపతం దివ్యమప్రతిమం శరం అవాప లోకపాలేభ్య వజ్రాదీన్ సమహాశరాన్. ఆ అర్జునుడు ఎటువంటి వాడు అనుకుంటున్నావు? అతడు సమస్త లోకాలను జయించడానికి సమర్థత కలిగినటువంటి వాడు. ఎవ్వరూ కూడా అతన్ని జయించలేరు.
దేవతలకు కూడా సాధ్యం కాదు అతన్ని జయించడము. దివ్యమైనటువంటి సాటి లేనటువంటి పాశుపతాస్త్రాన్ని అతడికి నేను ప్రసాదించానయ్యా. అంతేకాకుండా ఆ దేవతల దగ్గర లోకపాలులందరి నుంచి వజ్రాది దివ్యమైనటువంటి శరాలన్నీ పొంది ఉన్నాడు అతడు. దేవదేవో హ్యనంతాత్మ విష్ణుస్సుర గురు ప్రభు ప్రధాన పురుషో వ్యక్తో విశ్వాత్మ విశ్వమూర్తిమాన్. ఇంకా ఆ నరరూపంలో ఉండేటువంటి ఆ అర్జునుడికి సహాయకుడైనటువంటి నారాయణుడి యొక్క మహిమ చెప్తాను విను. ఆ నారాయణ భగవానుడు ఎవరు అనుకుంటున్నావు? దేవతలకల్లా దేవుడు, అనంతమైనటువంటి స్వరూపుడు, సర్వవ్యాపి, దేవతలందరికీ గురువు, సర్వసమర్థుడు, విశ్వాత్మ విశ్వమూర్తి, ప్రధాన పురుషుడు, అవ్యక్తుడు అయినటువంటి ఆ పరమాత్మ. యుగాంతకాలే సంప్రాప్తే కాలాగ్నిర్దహతే జగత్ స పర్వతాన్నవద్వీపం సశైలవనకాననం. యుగాంతకాలం వచ్చినప్పుడు ఈ పర్వతాలు, సముద్రాలు, ద్వీపాలతో పాటు కొండలు, వనాలు, అడవులతో సహా జగత్తంతా కూడా నశించిపోతుందయ్యా. నిర్దహన్నాగలోకాంశ పాతాళతలచారినాథాంతరిక్షే సుమహత్నానావన్నాపయోధరా. పాతాళ తలంలో చెరించేటువంటి నాగలోకాలు కూడా నాశనమైపోతాయి ఆ అగ్నికి. అప్పుడు అంతరిక్షంలో గొప్పవైనటువంటి అనేక వర్ణాల మేఘాలన్నీ కూడా వ్యాపిస్తాయి. ఘోరస్వర వినదిన తడిన్మాలావలంబిన సముత్తిష్టం దిశ సర్వా వివర్షంత సమంతత. ఘోరంగా గర్జిస్తూ మెరుపుల పంక్తులతో కూడిన మేఘాలు దిక్కులంతా నిండిపోయేటట్టుగా వర్షాన్ని కురుస్తాయి. తతోగ్నిం నాశయామాసు సంవర్తాగ్నియామకా అక్షమాత్రైశ్చ ధారాభిః తిష్టంత్యాపూర్య సర్వసః. అప్పుడు ఆ ప్రళయకాలాగ్నిని అల్లా కురిసినటువంటి ఆ వర్షమంతా కూడా చల్లారుస్తుంది. సంవర్తాగ్నిని నియంత్రించగలిగినటువంటి ఆ మేఘాలు పొడమైనటువంటి పాములు వంటి ధారలతో అన్ని వైపులా ముంచెత్తుతూ ఉంటాయి. ఏ కారణవే తదా తస్మిన్ లోపశాంత చరాచరే నష్టచంద్రార్క పవనే గ్రహ నక్షత్రవర్జితే. ఈ చరాచర జగత్తంతా నశించిపోతుంది ప్రళయకాలంలో. ఈ సూర్యచంద్రుడు, వాయువు అన్నీ కూడా విలీనమైపోతాయి. గ్రహ నక్షత్రాలు కూడా ఏమి ఉండవు. మొత్తం అంతా కూడా జలమయమైపోతుంది, మహాసముద్రం అయిపోతుంది. చతుర్యుగ సహస్రాంతే సలిలేనాపృతామహి తతో నారాయణాఖ్యస్తు సహస్రాక్ష సహస్రపాద్ సహస్రశీర్ష పురుష స్వప్తుకామస్వతీంద్రియ ఫటా సహస్ర వికటం శేషం పర్యంక భాజనం సహస్రమివ తిగ్మాంసు సంఘాతమమితద్యుతిం కుందేందుహార గోక్షీర మృణాల కుముద ప్రభం తత్రాసౌ భగవాన్ దేవ స్వపంజల నిధౌ తదా నైషేన తమసా వ్యాప్తాం స్వామ్రాత్రిం కురితే విభు. అలా 1000 మహాయుగాలు పరిసమాప్తం అయిన తర్వాత మొత్తం ఈ ప్రపంచమంతా కూడా మహాన్నవ జలంలో మునిగిపోతుంది. అప్పుడు సహస్రాక్షుడైనటువంటి వాడు, సహస్రపాదుడైన సహస్ర శీర్షుడైనటువంటి అతీంద్రుడైనటువంటి నారాయణుడు అనే పేరు కలిగినటువంటి ఆ భగవానుడు నిద్రిద్దామని నిశాంధకారం వ్యాపించినటువంటి కాళరాత్రిని తన కోసం సృష్టించుకుంటాడు. చక్కగా మొల్ల పువ్వులు, చంద్రుడు, ముత్యాలహారం, ఆవుపాలు, తామరతులు, తెల్ల కలువలు ఇవన్నీ ఎలా ఉంటాయి? తెల్లటి వర్ణంతో ఉంటాయి. అటువంటి తెల్లటి కాంతి కలిగినటువంటి 1000 సూర్యులు ఒక్క చోట కూడుకున్నట్టుగా మహాకాంతి వస్తుంది పుంజం. అటువంటి మహాకాంతితో వెలుగుతున్నటువంటి 1000 పడగలు విచ్చుకున్నటువంటి శేషనాగునే పర్యంకంగా చేసుకుని ఆ జలనిధిలో ఆ దేవదేవుడు నిద్రిస్తాడయ్యా. సత్వోద్రేకాత్ ప్రబుద్ధస్తు శూన్యం లోకమపశ్యత ఇమం చోదాహరంత్యత్ర శ్లోకం నారాయణం ప్రతి. ఆ తర్వాత సత్వగుణ ప్రవృద్ధి చేత మేల్కొనినటువంటి భగవానుడు ఈ లోకమంతా శూన్యంగా ఉండడానికి చూస్తాడు. ఆ నారాయణుడి గురించి సందర్భంగా మహర్షిగణమంతా కూడా ఒక శ్లోకాన్ని చెబుతూ ఉంటారు. ఆపో నారాస్తవ ఆపో నారాహ తత్తనవైత్యపాం నామ సుశ్రమ అయనం తేన చైవాస్తే తేన నారాయణ స్మృత. నారాయణుడు అని అతన్ని ఎందుకన్నారంటే అతని యొక్క శరీరమే జలము, జలమే భగవంతుడి యొక్క శరీరం. అందుకే జలానికి పేరేంటి? నారాహ అంటే జలములు అని అర్థం. ఆ నారములే అయనంగా అంటే గ్రహంగా కలిగినటువంటి వాడు కాబట్టి ఆ నారములతో కలిసే ఉంటూ ఉంటాడు కాబట్టి ఆయన నారాయణుడు అన్నారు.
ప్రజ్ఞాన సమకాలంతు ప్రజాహేతో సనాతన ధ్యాతమాత్రేతు భగవన్నాభ్యాం పద్మ సముత్థిత. ఆ ప్రాణులందరినీ మళ్ళీ సృష్టించాలనుకుంటాడు అప్పుడు నారాయణుడు. అలా అనుకుని ఆయన తీవ్రమైనటువంటి ధ్యానం చేస్తాడు. ఆ ధ్యాన మాత్రం చేతనే ఆ భగవానుడి యొక్క నాభి నుంచి ఒక అద్భుతమైనటువంటి సనాతనమైనటువంటి కమలం పుట్టింది. తత్తశ్చతుర్ముఖో బ్రహ్మ నాభి పద్మాత్ వినిస్మృత తత్రోపవిష్ట సహసా పద్మే లోక పితామహ శూన్యం దృష్ట్వా జగత్కృష్ణం మానసానాత్మనః సమాన్ తతో మరీచి ప్రముఖాన్ మహర్షీన్ అసృజన్నవా. ఆ నాభి కమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడయ్యా. అల్లాగా లోక పితామహుడైనటువంటి ఆ బ్రహ్మ ఆ పద్మంలో ఆసీనుడయ్యి ఆ నారాయణుడి యొక్క సంకల్పం చేత ఈ జగత్తంతా శూన్యంగా ఉండడం చూసి వెంటనే తనతో సమానులైనటువంటి మరీచి ప్రముఖులైనటువంటి 9 మంది మానసపుత్రుల్ని సృష్టించాడు. తే సృజన్ సర్వభూతాని త్రసాని స్థావరాణి చ యక్షరాక్షసభూతాన్ని పిశాచోరగమానుషాన్. ఆ మహర్షులు ఈ స్థావర జంగం రూపమైనటువంటి సమస్త ప్రాణులను, యక్షులను, రాక్షసులను, భూతాలను, పిశాచాలను, నాగులను, మనుషులను కూడా సృష్టించారయ్యా. సృజ్యతే బ్రహ్మమూర్తిస్తు రక్షతే పౌరుషీతను రౌద్రీభావేన సమయే త్రిస్రోవస్థా ప్రజాపతే. ఆ భగవానుడే బ్రహ్మరూపంలో సృష్టిని చేస్తాడు, అలాగే పురుషోత్తమ రూపంతో రక్షిస్తాడు, రుద్రస్వరూపంతో సంహరిస్తాడు. అంటే ఆ భగవాను యొక్క 3 రూపాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకులైనటువంటి త్రిమూర్తులు. అటువంటి ప్రజాపతి అయినటువంటి ఆ భగవానుడికి ఇటువంటి 3 అవస్థలు ఉంటాయ్యా. ఈ విధంగా ప్రళయం సంభవించిన తర్వాత మళ్ళీ సృష్టి కలగడానికి ముందు ఆ భగవంతుడైనటువంటి నారాయణుడే ఆయన యొక్క సంకల్పం వల్లే ఇవన్నీ కూడా పుడుతూ ఉంటాయ్యా అని ఆ నారాయణుడి గురించి వివరించారు. ఈ విధంగా తెలియజేస్తూ స్వస్తి.